హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 7వ సర్గము. దశరథుని మంత్రులు వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన ఆ దశరథ మహారాజుని యొక్క అమాత్యులు కార్య విచరణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజునకు ప్రియముగా మేలు చేయుటయందే నిరతులు, సద్గుణ సంపన్నులు, వీరుడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవారు అయిన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు కలరు. వారు సర్వ వ్యవహారముల యందు ఎట్టి దోషములకును తావివ్వని వారు, సర్వదా రాజ్య కార్యములను నిర్వహించుట యందు తత్పరులు. దృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉండిరి. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజ విద్యలలో నిపుణులు, అకృత్యములకు పాల్పడిన వారు, నీతి కుశలురు, విద్యుక్తముగాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమములు గలవారు, మంత్రాంగమునయందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములయందు ఏమరపాటు లేనివారు, త్రికరణ శుద్ధి కలవారు, తేజోమూర్తులు, క్షమాగుణములు గలవారు, కీర్తి ప్రతిష్టలు కలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపము వలన కాని, కోరికల వలన కాని, స్వార్థ చింతన వలన కాని అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు గాని పరరాష్ట్రముల యందు గాని జరుగుచున్న జరగబోవు విషయములు అన్నియు ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచూనే ఉండును. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందును సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షల్లో నెగ్గినవారు, అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతంగా దండించేటివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును యోగ్యతలను బట్టి వేతనములను వసగుచు చతురంగ బలములను సంరక్షించుటయందును జాగరూకులయే యుందురు. ఇంకను వారి శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. అయినను శత్రువులు నిరపరాధులుగా ఉన్న అతనిని దండించేవారు కాదు. అయినను శత్రువు నిరపరాధియే ఉన్నచో అతనిని దండించెడివారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో నుంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు, మరియు వారు బ్రాహ్మణులకు క్షత్రియులకు బాధ కలగకుండా ధనాగారం నింపెడివారు. అపరాధుల యొక్క దోషములు తారతమ్యములను బట్టి వారి శక్తి సామర్థ్యములను బట్టి దండనలను విధించెడివారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవంగా రాజ్య వ్యవహారములను నడుపుచుండువారు. ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడువాడు ఎవ్వడూ లేడు. అయోధ్య నగరమునందును కోసల దేశమునందును ఏ ఒక్కడు వంచకును గాని పరస్త్రీ తత్పరుడు గాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొని ఉండెను. ఆ మంత్రులు అందరూ శుభ్ర వస్త్రములను సముచితములైన వేషభాషణములను ధరించుచుండెడివారు. వారు సచ్చీలురు, రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరీకులై రాజ్యతంత్రములను నడిపెడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములచి గ్రహింతురు. తమ సద్గుణముల కారణంగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయముల పరిజ్ఞానము కలవారు. విదేశములందును ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజ్యములతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకొనుటకు, యుద్ధమును నడిపించుటకును ఎరిగిన వారు. కలిగిన సంపద తోడనే తృప్తిపడువారు. మంత్రాలోచనలను రహస్యంగా నుంచుటచో విఘ్న నివారకములైన శాంతి కార్యమును క్రమంగా శాస్త్రోక్తంగా జరిపింపుడు. ఆ అశ్వమేధ యాగములను ఆచరించుటలో కష్టములు కాని అపచారములు కాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొనిడివారు. విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎరిగిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెతుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు లేకుండా యథావిధిగా పరిసమాప్తము అగునట్లు చూడుడు. మీరు కార్యనిర్వహణ దక్షులు గదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞను విని
ఆయన రాజనీతి శాస్త్రపు లోతులను బాగుగా ఎరిగినవారు. రాజునకు హితమును కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను. దశరథ మహారాజు గూఢచర్ల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అదర్భమునకు తావు లేకుండా ధర్మయుక్తంగా ప్రజలను రంజింపచేయుచు దేశమును పరిపాలించుచుండెను. మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకముల యందును ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథ్వీని పరిపాలించుచుండెను. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా యుండిరి. సామంతరాజుల అందరూ ఆయనకు పాదాక్రాంతులై యుండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులు అందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికముగా కాని ఆయనతో సమానుడు కాని ఎవరూ లేరు. ఇంద్రుడు దేవలోకమును వలె ఈ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును, ప్రభుభక్తి పరాయణులను, బుద్ధి కుశలులను, కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయభానుని వలె ప్రకాశించుచుండె. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తమ సర్గః.